కాలం చెల్లిన బస్సులకి లేకపోతే కాలం చెల్లిన లారీలకి రవాణా శాఖ వాళ్ళకి లంచం ఇచ్చి నడుపుకోవడం, దానికి కలర్లేసి ఇట్లాంటివి చూస్తుంటాం. మన దగ్గర సినిమాలు కూడా చూస్తుంటాం. మరి అమెరికా అగ్రరాజ్యం కాబట్టి, లేదా యూరప్ దేశాల అగ్రరాజ్యాలు కాబట్టి అక్కడ ఉండేటువంటి సంస్థలు ఈ ఎయిర్ సిస్టమ్స్కి లంచాలు ఇస్తాయి అనుకుంటా. పెద్ద సంస్థలు కాబట్టి పెద్ద లంచాలు ఇస్తాయి అనుకుంటా. లేకపోతే ఒక విమానం ఏంటి గాల్లో ఎగురుతున్నప్పుడు బొక్కబట్టం ఏంటి, అది కింద పడిపోయే పరిస్థితి రావడం ఏంటి, ఇప్పుడు ఇది పెద్ద సంచలనమే సృష్టిస్తోంది. అమెరికాలోని ఒరేగాన్లోని పోర్ట్లాండ్ విమానాశ్రయం శుక్రవారం సాయంత్రం 4:52 అలస్కా ఎయిర్లైన్స్కి చెందిన అత్యాధునిక బోయింగ్ 737 మాక్స్ 9 విమానం 174 మంది ప్రయాణికులు 6 సిబ్బందితో కాలిఫోర్నియాలోని ఒంటారియోకి బయలుదేరింది. టేకాఫ్ తీసుకుని చూస్తుండగానే వేగం పుంజుకుని దాదాపు 5 కిలోమీటర్లు ఎత్తుకు వెళ్ళింది. బయలుదేరిన 6 నిమిషాలకు విమానం రెక్క వెనక ప్రయాణికుల వరుసను ఆనుకుని ఉన్న కిటికీతో పాటు కొంత భాగం ఉన్నట్టుండి ఊడి గాల్లో కలిసిపోయింది. ఒక ఫ్రిడ్జ్ని మించిన పరిమాణంలో పెద్ద రంధ్రం పడింది. దాంతో విపరీతమైన వేగంతో పెనుగాలు లోపలికి వచ్చాయి. వాటి దెబ్బకు విమానం పిచ్చి పట్టినట్టు అటు ఇటు ఊగిపోవడం మొదలుపెట్టింది. లోపల వాయుపీడనం పూర్తిగా తగ్గిపోవడంతో ప్రయాణికులంతా ప్రాణభయంతో వణికిపోయారు. రంధ్రంలోంచి దూసుకొస్తున్న పెనుగాళ్ళు వేగానికి ఆ వరుసలో సీట్లో కూర్చున్న ఓ చిన్నారి చిగురుటాకలో వణికిపోయాడు. గాలి విసురికి అతని షర్టు ఒంటి నుంచి విడిపడి అమాంతంగా బయటకు దూసుకెళ్ళింది. దాంతోపాటు బాబు కూడా గాల్లోకి లేవడంతో తల్లి పెనుకేకలేసింది. బలమంతా ఉపయోగించి అతన్ని గట్టిగా కౌలించుకుని ఆపింది. ఇంకో ప్రయాణికునికి చేతిలోని సెల్ ఫోన్ గాలి విసురికి శరవేగంగా విమానంలోంచి బయటకు దూసుకెళ్ళింది. దాంతో విమానం అంతా హాహాకారాలు చెలరేగాయి. ప్రాణభయంతో ప్రయాణికులు ఆర్తనాదాలు చేశారు. సీట్ బెల్టులు పెట్టుకుని సీట్లను గట్టిగా ఖర్చుకున్నారు. అందరి ప్రాణాలు అక్షరాల గాల్లో వేలాడాయి. 10 నిమిషాలకు పైగా నరకం చూసిన అనంతరం విమానాన్ని పైలట్ కల్లోలం మధ్య అతి కష్టంగా వెనక్కు మళ్లించింది. నిబ్బరంగా కిందకి దించి సాయంత్రం 5:20కి తిరిగి పోర్ట్లాండ్ విమానాశ్రయంలోనే సురక్షితంగా ల్యాండ్ చేసింది. దాంతో బతుకు జీవుడు అంటూ అంతా ఊపిరి పీల్చుకున్నారు. అచ్చం హాలీవుడ్ సినిమాను తలపించిన ఈ ప్రమాదం వారి నుంచి కొద్దిపాటి గాయాలు మినహా అందరూ సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదం జరిగిన తీరును వివరిస్తూ ప్రయాణికులు పలువురు భయోద్వేగాలకు లోనయ్యారు. విమానం వెనక వైపు నుంచి పెద్ద శబ్దం వినిపించింది. ఏమిటా అని తిరిగి చూసేలోపే పెనుగాలు విమానం అంతటి ఈడ్చుకొట్టడం మొదలైంది అని ఎవాన్ స్మిత్ చెప్పాడు. నేను పక్క వరుసలో కూర్చుని ఉన్నాను. చూస్తుండగా నా కళ్ళ ముందు అటువైపున కిటికీతో పాటు దాని చుట్టుపక్కల భాగం అంతా ఎవరో బయట నుంచి లాగేసినట్టుగా ఊడి కొట్టుకుపోయింది. ఈ కిటికీ సీట్లో ఎవరు లేరు కాబట్టి సరిపోయిందంటూ జెస్సికా అనే ప్రయాణికురాలు చెప్పుకొచ్చింది. అక్షరాల నరకం అంచుల దాకా వెళ్ళి అదృష్టం కొద్ది సురక్షితంగా బయటపడ్డామంటూ వణికిపోయింది. ఎమర్జెన్సీలో చిక్కున్నాం, గాలిపీడనం పూర్తిగా తగ్గిపోయింది, మేము తక్షణం ల్యాండ్ అవ్వాలని గ్రౌండ్ కంట్రోల్ని పైలట్ రిక్వెస్ట్ చేస్తున్న ఆడియో క్లిప్ వైరల్గా మారింది. ప్రయాణికులకు ఎదురైన భయానక అనుభవాన్ని తలుచుకుంటే గుండె తరుక్కుపోతోందని అలస్కా ఎయిర్లైన్స్ CEO బెన్ మినుకుచి తీవ్ర విచారం కూడా వెలిపించారు. ప్రమాద నేపథ్యంలో పూర్తిస్థాయి తనిఖీలు, భద్రతా పరీక్షలు జరిగేదాకా తమ వద్ద ఉన్న మొత్తం 65 బోయింగ్ 737 మాక్స్ 9 రకం విమానాలని పక్కన పెడుతున్నట్టు ప్రకటించారు. తనిఖీలకు పూర్తిగా సహకరిస్తామని బోయింగ్ సంస్థ ప్రకటించింది. ఉదంతం మీద నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు విచారణ జరుపుతోంది.